ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా శ్రీ సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 3వ వార్షికోత్సవ సంబరాలు. అనంతపూర్ జిల్లా శ్రీ పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నంద్యాల పట్టణం మున్సిపల్ పార్క్ లోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లాలో అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్న పిరమిడ్ మాస్టర్స్. మహబూబ్ నగర్ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాలకు వెళ్తే, జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 3వ వార్షికోత్సవ వేడుకలను జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జ్ఞానదాతగా మాస్టర్ నరేంద్ర విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. విశ్వ కళ్యాణం కోసం వచ్చిన వారే, స్వీయ కళ్యాణం అనేది ఏం లేదు, ఎప్పుడు అయిపోయింది. ఇంకెన్నిసార్లు అక్కడ చేసుకుంటాం మనం. స్వీయ కళ్యాణం జరిగిపోయింది. విశ్వ కళ్యాణం కోసం మాత్రమే ఈ భూమి మీద జన్మ తీసుకున్న వారు పిరమిడ్ మాస్టర్స్. యూ మస్ట్ బి ట్రైన్డ్. మళ్ళా వాళ్ళు చెప్పన్నది చెప్పాలి, మనం వేరే చెప్పొద్దు. కానీ ఇక్కడ నీ అనుభవమే జ్ఞానం. నీ అనుభవం ప్రకారం నువ్వు ఏమైనా చెప్పు, నీ ఇష్టం. ఏది చెప్పినా దాని ఫలితాన్ని మళ్ళీ తిరిగి అనుభవించాలి. కర్మ ఇది లేక బూమరాంగ్. నువ్వు ఏదైనా చెప్పు, ఏదైనా చేసుకో. పత్రిక అందుకే స్వేచ్ఛ ఇచ్చేశాడు మనకి. నంద్యాల పట్టణం మున్సిపల్ పార్క్ లోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాల్ని నంద్యాల పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ వీరరాఘవరావు సాంగత్యంలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. వందలాది మంది మాస్టర్స్ ఎంతో శ్రద్ధతో, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కళ్ళు శరీరంలో బాగుంటుందా? మరి చూసేది ఎవరైనా శరీరం అంటారా? ఏ శరీరం అనొచ్చుగా. అలాగే మనసులో 4 భాగాలు ఉన్నాయి. ఒక భాగమైన చిత్తం యొక్క పని ఏంటి? ఆలోచించడం. ఎవరు ఆలోచిస్తారంటే? అనంతపూర్ జిల్లా శ్రీ పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను శ్రీ పరబ్రహ్మ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ విజయలక్ష్మి పాండురంగయ్య నిర్వహణలో ధ్యానరత్న విజయ్ కుమార్ జ్ఞాన బోధకులుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో 7 శరీరాలపై చక్కటి అవగాహన, ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఔత్సాహిక మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి మాటలు నేను మాట్లాడకూడదు అని చెప్పేసి నిర్ణయించుకో. ఏంటో 5 రకాల మాటలు. ఎప్పుడు సత్యమే పలకాలి, అసత్యం పలకకూడదు. ఒకటి, సత్యమే పలకాలి, సత్యం పలకకూడదు. రెండవది, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడకూడదు. మూడవది, ఇతరులకి దుఃఖం కలిగించే మాటలు మాట్లాడకూడదు. అలాగే వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. ఐదవది ఏంటి? ఇతరులు నిరుత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఈ 5 రకాల మాటలు ఎడిట్ చేస్తే మన దగ్గర కడపపట్నం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ మరియు విద్యా మందిర్ హై స్కూల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను కడప పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నారాయణ మరియు బాలశివప్రసాద్ జ్ఞాన బోధకులుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన, శాకాహార విశిష్టతపై అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం గ్రామంలో మండల ధ్యాన శిక్షణ తరగతులను గోవిందనామ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. దేవాలయాలే ధ్యానాలయాలు అనే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ శైలజ సాంగత్యంలో సజ్జన సాంగత్య కార్యక్రమాలు మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. భారతదేశంలో జన్మ తీసుకున్నాం. అన్ని దేశాలకు ఇక్కడ లేదు. అసలు అంతా అశాంతి ఉంటుంది అక్కడ. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఈ ధర్మాలు ఆచరించాలా వద్దా? ఈ ధర్మాన్ని పాటించాలా వద్దా? పాటించి ఆచరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ వంటిలే బయట చాలా మంది భారతదేశంలో ఉప్పు మనకి, పసుపు యాంటీబయాటిక్ మనకి, శొంఠి, మిరియాలు, వాము, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అమెరికా వాళ్ళకి, ఇండియన్ వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి, అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళకి ఇవన్నీ తెలియదు. కెనడా వాళ్ళకి వాళ్ళకి పిజ్జాలు, బర్గర్లు, ఏమంటే అంతా నాన్ వెజ్, చాక్లెట్లు, బ్రెడ్లు అయ్యో తింటారు వాళ్ళు. కానీ మనం
మనం ఇలాంటివన్నీ ఉపయోగిస్తాం. మహబూబ్ నగర్ అచ్చంపేట్ శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను శ్రీ ఓంకారేశ్వర ట్రస్ట్ సభ్యులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణ మరియు నరసింహ సాంగత్యంలో ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికంగా ఎదగటానికి మౌనం, ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా ధ్యానులు 24 గంటల పాటు మౌన ధ్యానంలో పాల్గొన్నారు. మీకందరికీ ధ్యానము చేసే విధానము పూర్తిగా అర్థమైపోయింది. ఈ ధ్యానాన్ని జీవితాంతం చేయాలి, మధ్యలో బంద్ చేయరాదు. ప్రతిరోజు మీరు స్నానం చేస్తారు, బట్టలు ఉతుక్కుంటారు, శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు, కానీ మనసును శుభ్రం చేసుకోవడం లేదు. శరీరం కనిపిస్తుంది, శుభ్రం చేసుకుంటాం, మనసు కనపడలేదు కాబట్టి దాన్ని పట్టించుకోక మనం ఎట్లయినామంటే భగవంతునికి దగ్గర కాలేకపోయింది. ఎప్పుడు సంసారం వ్యవహారం. భగవంతుని దగ్గర కావాలంటే కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, శరీరం కదలకూడదు, మనసును ఆపుకోగలగాలి. కళ్ళు మూసుకోవడం ఈజీ ఉంది, నోరు మూసుకున్నావు, తప్పున చేతులు కట్టేసుకున్నావు, కాళ్ళు కట్టేసుకున్నావు, శరీరాన్ని కదలకుండా ఉంచుకోగలిగినావు, కానీ మనసును కంట్రోల్ చేసుకోవడంలా మన జీవితం ఉంది. నిజామాబాద్ జిల్లాలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ 3 రోజుల పాటు జరిగే పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తూ గడప గడపకు కరపత్రాలను పంపిణీ చేశారు. సమస్త ధ్యాన బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈ నెల 28, 29, 30 శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజుల పాటు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం సిద్ధిలగుట్ట మరియు పిఎంసి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూరు పెరిగిట్లో గల శ్రావణ్ కన్వెన్షన్ నల్లా గంగారెడ్డి గారి ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి 3 రోజుల పాటు వచ్చేసే సమస్త ధ్యాన బంధువులకు ఉండడానికి వసతి సౌకర్యం, ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచు, సాయంత్రం భోజనం ఉంటుంది. మరి 3 రోజుల పాటు సంగీత ధ్యానము, సీనియర్ మాస్టర్ల అనుభవాలు, సందేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా ఇదే మా ఆహ్వానంగా ఆహ్వానిస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం 7 కన్వెన్షన్స్ లో శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరియు పిఎంసి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమం జూన్ 28, 29, 30వ తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమంలో సంగీతనాథ ధ్యానం, గురువుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం, పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో అవేక్నింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ కార్యక్రమాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 28, 29, 30వ తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ధ్యాన ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపకులు రాము హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.